హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే మా ఇంట్లో చిన్న కార్యక్రమం చేసుకుంటున్నాము. ఆ కార్యక్రమం వచ్చేసి మా పాప 6 or 7 months నుంచి భరతనాట్యం నేర్చుకుంటుంది. దానికి వచ్చేసి గజ్జెల పూజ ఉందని చెప్పారు. దానికోసం పాప రెడీ అవుతుంది. అంతా మేడం వాళ్ళ ఇంట్లోనే రెడీ చేస్తామని చెప్పారు. మేడం వచ్చేసి కల్పన మేడం. మా పాప నేర్చుకునేది వచ్చేసి గురుకృపా కళాక్షేత్రం. మేడం అయితే చాలా బాగా నేర్పించారు. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ స్టైల్ వేస్తున్నారు. నెక్స్ట్ ఫేస్కి మేకప్ చేస్తారంట. హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత మేకప్ చేసేసి తర్వాత డ్రెస్ వేస్తారు. ఆ తర్వాత గుడికి వెళ్ళేసి గజ్జెలకు పూజ చేసి కాళ్ళకి గజ్జెలు కడతారంట. గజ్జెల పూజ అన్నప్పటి నుంచి మా పాప అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అసలు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఆ కార్యక్రమం ఏంటి అని, గజ్జెలు ఎలా కడతారు ఏందని ఆ అమ్మాయి ఎగ్జైట్మెంట్ అంతా అసలు చూడండి. చాలా సంతోషంగా ఉంది అసలు గజ్జెల పూజ అనేసరికి. ఇప్పుడైతే హెయిర్ స్టైల్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేకప్ స్టార్ట్ చేశారు ఫేస్కి. చూడండి ఎలా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో చూస్తున్నారు. మెయిన్ భరతనాట్యంలో ఐస్ మాత్రమే హైలైట్గా కనపడాలి కాబట్టి బాగా ఎక్కువ ఐబ్రోస్కి మేకప్ చాలా బాగా చేశారు. చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ టచ్ ఇస్తున్నారు. ఫైనల్ టచ్ అయిపోయిన తర్వాత డ్రెస్సు వేస్తారు. డ్రెస్సు, నగలు, మేకప్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇది ఫైనల్ లుక్. తర్వాత గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత భరతనాట్యం స్టైల్లో నమస్కారం చేసుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది. పూజ అంతా ఫినిష్ అయిన తర్వాత కాళ్ళకి గజ్జలు కట్టాలని చెప్పారు. ఒక కాలికి అయితే మేడం గజ్జి కట్టారు. ఇంకొక కాలికి వచ్చి పేరెంట్స్ కట్టాము. చూడండి. పూజా కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. ఈ గజ్జలు కట్టిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.
అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు స్టేజ్ మీద ఒక్కటే వేస్తుంది కదా అని భయపడుతుందేమోనని మేము అనుకున్నాము. కానీ స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఒక్కటే బాగానే చేసింది. ఇప్పుడైతే పుష్పాంజలి ప్రోగ్రామ్ చేస్తుంది. మేడం వచ్చేసి 6 సాంగ్స్ వరకు చేయించారు. అన్ని సాంగ్స్ షేర్ చేయలేం కదా, అందుకని పుష్పాంజలి సాంగ్ పెడుతున్నాను నేను. ఇదైతే భయం లేకుండానే చేసింది. ఫస్ట్ టైం అయినా ఇబ్బంది ఏం పడలేదు. స్టెప్స్ అన్నీ మర్చిపోకుండా బాగా నీట్గా చేసింది. ప్రోగ్రామ్ అయితే తొందరగా అయిపోతుందని మేము అనుకున్నాము. 7కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 9 అయింది. ఇంకా భోజనాలు అన్నీ తినేసి బయలుదేరేసరికి ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. పాప ఎలా చేసిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు చేస్తున్నారు హ్యాపీగా. మా పాప అయితే చాలా హ్యాపీగా ఉంది గజ్జల పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత. చూడండి, ప్రోగ్రామ్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇంటికి వచ్చింది. అప్పుడు వాళ్ళ నానమ్మ దిష్టి తీసింది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టాటా.